జీవమును సమాధానమై ఉంది. ఇంకా మా శరీర సంబంధులు లోబడదు, ఏమాత్రము లోబడినారు కాగా శరీర స్వభావం కలిగిన వారు అర్థమైందా? అర్థమైపోయిందా? చెప్పు, అర్థమైందా? అర్థమవుతుంది ఆకపోతే తోడు అభివృద్ధి. దేవుడిని సంతోషపరచడానికి ఏది కావాలా? శరీరానుసారమైన మనసు కాదు, ఆత్మానుసారమైన మనసు. ఆత్మానుసారమైన మనసు ఎక్కడుందంటే గలతీ 5:22-24 వరకు ఉండాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఆత్మబలము, ఇట్టి వాటికి విరోధమైనది ఏది కూడా యాంటీ. మనకి ఏదైనా చిన్న కురుపు వచ్చింది అనుకోండి, ఏంటి రాస్తారు? మనకి యాంటీబయాటిక్ రాస్తారు కదా. అంటే ఈ శరీరాన్ని పాడు చేయకుండా యాంటీబయాటిక్ వాడితే అది అక్కడితో నశించిపోతుంది. యాంటీబయాటిక్ వాడదనుకో శరీరం అంతా కూడా తినేకో. షుగర్ వ్యాధికి వస్తువులకు తెలుస్తుంది బాధ ఏంటంటే, వాళ్ళకి ఏదైనా పుండు వచ్చిందనుకోండి దాన్ని త్వరగా తగ్గించుకోవాలి. లేదంటే అది చితికి గాలి అని బాగా చేయి తీసేస్తారు. దాని పరిస్థితి చూడకుండా పని ఆ పెద్దగా తీస్తారు. అలాగేంటే శరీరానుసారమైన మనసు ఏం చేస్తుందట? ఆత్మను భ్రష్టు పట్టించి మనం పరలోక రాజ్యంకి వెళ్లకుండా నరకానికి వెళ్ళే త్రోవలు చూపిస్తూ, ఇహలోకంలో ఒకరికొకరు విరోధం పెడుతూ, కయ్యాలు పెడుతూ, గొడవలు పెడుతూ, సమస్యలు పెడుతూ, వ్యాధులు పెడుతూ, బాధలు పెడుతూ మనం నశింపజేసే ప్రయత్నం చేస్తుంది. ఆత్మానుసారమైన మనసు జీవానికి మార్గమై ఉంది. కనుక ప్రేర గమనించండి, మనం వివేకం కలిగి జీవించకపోతే మనం ఇప్పటికైనా భ్రష్టులతో సమానం. భ్రష్ట మనుషులారా అని రాయబడిన వాక్యం, భ్రష్ట తరము వారా అని రాయబడిన వాక్యం. మనం ఏ తరం చెంది ఉన్నాం? భ్రష్టులు కాదయ్యా. ఎంత చదువుతున్నాము అంటే నేను 10th చదువుతున్నాను చెప్పి అలా చెప్పకూడదు. 10th చదువుతున్నావు మాకు తెలీదు, నువ్వు చదువుతున్నా కాబట్టి తెలుసు, అంతే కదా. అమ్మ రావులు ఎంత చదివామంటే డిగ్రీ చదివాను అంటారు. ఎంత చదివా మనకు తెలియదు. డిగ్రీ చదివిన గ్యారెంటీ ఏంటి చెప్పండి? ఇప్పుడు గ్యారెంటీ ఏంటి? నువ్వు కంపెనీకి వెళ్ళి డిగ్రీ చదివిన ఉద్యోగం ఇవ్వడం, ఈ సర్టిఫికేట్ ఉద్యోగం వచ్చాడు. సర్టిఫికేట్ నీకేం చెప్తుంది? మీ యొక్క ప్రవర్తన అంతను అక్కడ చూపిస్తున్న ఆధారం చూపిస్తుంది. శరీరము నమ్మకంతో కూడింది కాదు. దీన్ని ఎవడో నమ్మడం అవసరం లేదు. ఆత్మ మాటే వింటాడు ఎవడన్నా సరే. ఆత్మను రుజువు చేసుకోవాలి. ఇగో నేను డిగ్రీ చదివాను, పౌరు భక్తులు రుజువు చేసుకోండి. ఆ మాట తలుచుకుంటే కైలు వస్తున్నారు. మాట తలుచుకుంటే కైలు వస్తున్నారు. క్రీస్తుని పోని నడిచినట్లుగా ఆత్మను తేటగా బయటపరుస్తుంది అందరికి. ఇదిగో అర్థం లాంటి నా యొక్క స్వభావం చూపిస్తుంది. క్రీస్తులా బ్రతకాలి, క్రీస్తులా బ్రతకాలి. మనం ఆ జ్ఞానం, ఆ ఆలోచన, ఆ వివేకం దేవుడు మనందరికీ అనుగ్రహించిన దాకా ఆ నిర్దేశించడానికి అందుబడుతున్నాం. కలబెట్టి క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు దయచేయువాడవు. కృపాక్షేమము నా శాశ్వత జీవము నా